సమాధానం కలిగిందంటే ప్రభువులో, ఎస్ లార్డ్, ఈ భారం తీర్చావు నాయన, ఈ కష్టం తీర్చావు ప్రభా, ఈ బాధ తీర్చావు ప్రభా, నన్ను ఎవడాప్ చేయగలడు, నేను ఇంకా ఉపయోగపడాలి ప్రభా. ఇంతకుముందు చూసినంత టీవీ ఇంకా నేను చూడను ప్రభా, ఇంతకుముందు చూసినంత సెల్ ఫోన్ నేను చూడను ప్రభా. నా శేష జీవితానికి ఉపయోగిస్తాను ప్రభా, నా శేష జీవితానికి ఉపయోగిస్తాను ప్రభా. ఎలాగో ఒకలాగా ఏమీ రాకపోతే దైవ సేవకుని చేతి మీద నీళ్ళు వేసేవాళ్ళ మారు. హూ ఈజ్ ఎలీషా అంటే ఏమన్నారండి? ఎలీషా అంటే ఎవరో పెద్ద ఫేమస్ కాదు అప్పుడు, ఏలియా ఫేమస్. రాజే నాహావుకి ఏలి అంటే తెలుసు, చెమటలే తెలిసేటి. ఏలియా పేరుతే వణుకే ఎవరికన్నా. ఫైరీ ప్రాఫిట్ ఏలియా కాలం సడన్గా వెళ్ళిపోయాడు ఏలియా. ఈ లోపల ఎలీషా సేవ చేస్తున్నాడు. ఎవడయ్యా ఈ ఎలీషా అంటే? ఆయన ప్రవక్త అండి, అభిషక్తుడండి, ఏమనలేదా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడండి. ఫినిష్. ఎంత అద్భుతమైన ఇంట్రడక్షన్ చూసారా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడండి. ఏలియాకి 2 అంతుల అభిషేకం కలిగిన వాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకేమీ రాదా? ఏదో చిన్న పరిచర్య చెయ్యి, కుర్చీలు సర్దే పరిచర్య చెయ్యి, ఇల్లు చర్చి తుడిసే పరిచర్య చెయ్యి, దైవ సేవకునితో పాటు సరదాగా వెళ్ళు. దేవుడిని వాడుకుంటాడు, దేవుడిని ఉపయోగించుకుంటాడు. యూజ్ యువర్ టైమ్. గాడ్ నెవర్ లుక్స్ ఎట్ యువర్ ఎబిలిటీ, హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ యువర్ అవైలబిలిటీ. ఎన్నోసార్లు నా ప్రసంగంలో చెప్పాను లేదా? దేవుడు నీ సామర్థ్యాన్ని కోరడు, నీ సిద్ధపాటుని కోరతాడు. నేనున్నానయ్యా, నన్ను వాడుకో, యూజ్ మీ లార్డ్. బట్ ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ నో టాలెంట్. నాకే తలాంతులు లేవు, కానీ ఆసక్తి ఉంది ప్రభు అంటే. నీ తలాంతులు నాకెందుకు కొడుక? నా తలాంతుని నీకు ఇచ్చి నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తలాంతు నాకు అవసరం లేదు బాబా, నీ సిద్ధపాటు చాలు. విల్ఫుల్గా రా, నీ టైం ఇవి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు శాంతి విస్తరించిందంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక విధంగా దేవునికి ఉపయోగపడ. ఇశ్రాయేలు రాజ్యం ఎవరితో